హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మామిడి చెట్టుకు వస్తాము. మామిడి చెట్టు కింద ఏం పడలేదు. మామిడి పండు అయితే మామిడి చెట్టు పైన ఎక్కుతున్నాడు చూడండి. సరాసరి అయిపోతుంది కదా, ఎండింగ్ వరకు వస్తుంది. ఇది ఉండి ఉండి చెట్టుకి వెళ్తాం చూడండి. ఎలా ఎక్స్ట్రా మనవాడు హ్యాపీగా ఎక్స్ట్రాడు కదా. మనవాడు ఇలా ఎక్స్ట్రాగా చూడండి. ఎక్కిన తర్వాత ఏ విధంగా దొరుకుతాడు కొమ్మ చూడండి. ఒకసారి చూస్తున్నాం కదా ఎలా దులపాలో ఆయన స్టైల్లో చూపిస్తారు చూడండి. ఏ విధంగా దులిపితే పడుతుంది మామిడి పళ్ళు చూడండి ఫ్రెండ్స్. అది ఆ విధంగా దులుపుతారు. పండెమంతా రాలిపోతాయి. కొమ్మ దులుపుకుంటే పడింది చూసారు కదా. అలాగా పడిన పళ్ళు పడ్డాయి. అలాగా చూస్తున్నా ఈ విధంగా మనం ఏరుకుంటాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తినడం ఏరుకోవడమే. పైన దూపుతున్నాడు, మా కింద ఏరుకోవడం చూస్తున్నారు కదా. ఇటువంటిది చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంజాయ్గా ఉంటుంది. మనం ఏదైనా చేసేటప్పుడు ఇలాంటి పని చాలా బాగుంటుంది. పనిగా ఉంటుంది. నవ్వుకుంటూ తినవచ్చు, ఆడుతూ పాడుతూ అందరితో సరదాగా ఇలా మాట్లాడుకుంటూ మామిడి చెట్లు ఉండిపోతామండి. చూడండి పైన దూపుతుంది కదా, కింద వెళ్ళి చేపి అడ్డు పెట్టుకుంటుంది, నెత్తి మీద పడుతుందని. మనం జాగ్రత్తగా ఉండాలి. కొమ్మలు పడే అవకాశం కూడా ఉన్నాయి. దొరికినప్పుడల్లా కిందకి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొమ్మలు పడితే మా బుర్రకి దెబ్బ తగులుతాయి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి చెట్టు అయితే ఎలా ఉన్నాయి. చాలా చక్కగా ఉంది కదా చెట్టు. చిన్నవి ఎవరిని ఎక్కేయచ్చు, ఎక్కడ రానివాడు కూడా ఎక్కవచ్చు. చెట్టులో అంత ఇబ్బందిగా ఉండదు. చిన్న చెట్టు అండి ఇది. ఈ విలేజ్లో ఫేమస్ చెట్టు ఇదే. చాలా ఫేమస్ అయిన చెట్టు అన్నమాట ఇది. ఇక్కడ ఆ ఊర్లో స్వీట్గా ఉంటుంది, బెల్లంలో ఉంటుందని అందరూ వస్తారండి ఇక్కడ. మేమైతే మధ్యాహ్నం వచ్చాము. మధ్యాహ్నం టైంలో ఎవరు లేరు. మార్నింగ్ కానీ 4 సమయంలో అయితే చాలామంది జనాలు ఉంటారు ఎక్కువ. అయితే మేము వచ్చి దొరికిస్తున్నాం కాబట్టి అంత మాడి పడదు. అప్పటికి చాలా టేస్ట్గా ఉంటుందని చెప్తారు ఇక్కడ. ఇదే చెట్టు ఈ ఊర్లో ఎక్కడ వెళ్ళినా ఇదే పేరు, ఈ చెట్టు పేరు మీద వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అక్కడ వెళ్ళండి ఆ చెట్టు దగ్గర అని. అందుకని సరదాగా వచ్చాము. చూడండి మా మరద తినేస్తుంది. ఇలాగా చక్కగా తినేస్తుంది. చూడండి తుడిచేసి. ఇదిగో మామిడిపళ్ళు ఏ విధంగా పడినాయి చూడండి. చూడండి ఎలా తింటున్నారు. అదిగో టెంకాయ పడేసి గుజ్జు లాంటిది మొత్తం ఆ లోపల ఉంటాయి కదా, అలా కొరికి తినేస్తారు. చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే నాటు మామిడిపళ్ళు తింటాం మేము. కుండలో దొరికేవి. ప్రకృతి దొరికేది తినాలంటే చాలా అదృష్టం ఉండాలండి. పల్లెటూరులో అయితేనే ఎటువంటి సాధ్యం. సిటీలో అయితే దొరకదు. మనం మొక్కలు వేసుకొని పండించి లిక్విడ్లు వేసుకొని అటువంటివి తినాలి. కానీ మనకు అలా అక్కర్లేదు. మనకైతే ఇక్కడ ఎటువంటి మందు మసాలా లేకుండా పండిస్తాం. ఇక్కడ చాలా న్యాచురల్గా ఉంటాయి, ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి అవే తింటాం మేము ఎక్కువ. చూడండి ఈ విధంగా ఏరుకుంటున్నాం కదా. ఏరి ఒకదారి పెడతాం, కూడబెట్టి అందరూ ఒకదారి కలిసి తింటాం అన్నమాట మేము. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము తింటాము. ఒకదారి కూడబెడతాం పండిందంతా. చూస్తున్నాయి కదా ఈ విధంగా అయితే ఉంటాం. పండు లేవని మేము చెక్ చేస్తున్నాం. కాయలు అయితే వదిలేస్తాం, పండు అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. కాయలు అయితే అక్కడ వదిలేస్తాం. ఇదంతా పాడైపోతాయి. మరి కాయలు పట్టుకెళ్దాం, పండు మనం పట్టుకొస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చాలాసార్లు ఇంట్రెస్ట్గా ఉంటుంది మామిడి చెట్టు కింద ఉండడము. ఆ చల్లటి గాలి. మనం అంతగా అక్కడ వెళ్ళి చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటాం. చిన్నప్పుడు ఈ విధంగా ఉండే, అలా తిన్నాం ఇలా తిన్నామని ఆ అనుభవాలు గుర్తు చేసుకుంటాం. మనం అయితే తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళిపోతాం మామిడికాయల కోసం. చిన్నప్పుడు వెళ్ళిపోయి ఈ టైంకి మనం వెళ్ళిపోయి ఒక 6-7కి వచ్చేస్తామండి మోసుకొని. చాలా టేస్ట్గా ఉంది. నాకు కూడా తినాలనిపించి తినేస్తున్నాను నేను కూడా. ఎలా తినాలో చూపిస్తాను చూడండి. అదిగో ఆ విధంగా మొదలు కొరికేయాలి. మొదలు కొరికిన తర్వాత ఉమ్మేస్తాను. చూస్తున్నారు కదా ఉమ్మేసి అదిగో ఆ విధంగా మన గుజ్జులు అయితే ఉంటుంది, గుజ్జు తింటాం. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. అదిగో ఈ విధంగా చేసుకొని ఆ విధంగా తింటాము. చప్పరించి పడేస్తాం. అది పడేసి ఆ గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు మేము తింటాం. చూస్తున్నారు కదా లోపల ఉన్నటువంటి గుజ్జు బాగుంటుంది. అక్కడ ఎక్కువ ఉంటాయండి. మనం కత్తి కోసుకుంటే ఇంకా గుజ్జు అంతా నీట్గా వస్తుంది. మనం తిన్న వల్ల కొద్దిగా జ్యూస్ అంటే ఎక్కువ ఉంటాయి లోపల. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇప్పుడు చూడండి మనం అలా కూర్చుంటాం. మా అక్కలు కూడా వచ్చారు, ఇప్పుడు వస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత అందరు కలిసి కూర్చొని తింటాం. మళ్ళీ అలా తింటూనే ఉంటాం. చూడండి అక్కడ ప్రదేశం ఎలా ఉంది. మా బ్రో అయితే పైన కూర్చున్నాడు, హ్యాపీగా తినేస్తున్నారు కోసుకొని. చేతులు దొరికిన పళ్ళంతా పైకి ఎక్కి తినేస్తుంటాడు. అంతా మనం దులిపేస్తాడు కొమ్మ. చూడండి ఏ విధంగా తినేస్తాడు. కూర్చొని ఎంత చక్కగా కూర్చున్నాడు, హ్యాపీగా సరదాగా కూర్చున్నాడు. ఆయనకు నవ్వుగా ఉంది, పనిగా ఉంది. చెట్టుకి అలవాటు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాడు మనవాడు. చెట్టు పైన తినేస్తున్నాడు కదా. చూడండి మా అక్కలు అయితే ఇప్పుడు ఏడ్ అయిపోతారు. వాళ్ళందరూ మా అక్క అయితే కూర్చొని తినేస్తుంది ఒకదాన్ని. చూడండి మాట్లాడకుండా ఎవరితో. స్వీట్గా ఉంటుందని మా అక్క చెప్పింది చెట్టుకి వెళ్దామని. చాలా బాగుంటుంది.
నేనైతే ముందు వచ్చి మా అక్క వాళ్ళు అయితే తర్వాత వచ్చారు, చూస్తున్నారు కదా. ఆ విధంగా వచ్చేస్తున్నారు, ఇక్కడికి అయితే వచ్చేసారు. ఈ విధంగా కూర్చొని చూడండి, ఇద్దరు కూర్చొని హ్యాపీగా తినేస్తున్నారు కదా, చక్కగా తింటున్నారు. మేమైతే ఈ విధంగా కూర్చుంటాం అందరు ఊర్లలో. పల్లెటూరులో ఏ విధంగా గుమ్మగూడి ఒక దగ్గర గుమ్మగూడి కూర్చొని తింటాము. పాత అనుభవాలు. మనం అయితే ఈ టైం ఇలా పనసపండు తినేవాళ్ళం, ఇలా మామిడిపళ్ళు తినేవాళ్ళం అని చెప్పి కూర్చుంటాం. మా మామయ్య గారు వచ్చారు కదా, ఆయన స్టోరీలు చెప్తున్నారు అనమాట. చిన్నప్పుడు ఇలాగ మేము దులుపుకునేవాళ్ళు, మా దులిపితే ముసలోళ్ళు తిట్టేవాళ్ళు, కిందకి పడి తినవచ్చు కదా అనేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. అప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు చెట్టు ఎక్కవద్దంటే ఎక్కరు, మాటను మితిమీరి మాట్లాడారు. ఇప్పుడు అయితే అలా కాదు కదా, వారి మాట విన్నారు, ఎవరికి వాళ్ళే శత్రువుల్లాగా మిత్రుల్లాగా ఉన్నారు. అందుకే చెట్టు ఎక్కడం కానీ చేస్తున్నారు. అప్పుడైతే మేము చిన్నప్పుడు అయితే తాత వాళ్ళు నాన్న వాళ్ళు చెప్పింది వినాలి, ఎందుకంటే చెట్టు నుండి పడిపోయిన ప్రమాదం అని చెప్పి అంటారు. అందుకు చిన్నపిల్లలు ఎక్కకూడదు. దాన్ని చూసినారు కదా, ఇలాగా పండు అయితే కూడబెట్టాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, స్వీట్గా ఉంటుంది. మా ట్రైబల్ ఇలా తింటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.